హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. ముందుగా మీ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది టు ఆల్ ద వ్యూవర్స్. సో ఈ వీడియోలో మనం తమ్ముళ్ళు చెప్పిన విధంగా గ్రూప్స్ కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అది గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ, ఎస్పెషల్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, ఈ మూడిట్లో కూడా మనకి ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ లో ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అనేది మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది మీ స్కోర్ ఎక్కువ రావడానికి. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ మీద ఫోకస్ చేయరో, ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇక్కడ చూపిస్తాను. లాస్ట్ టైం జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ లో ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ తో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పార్ట్. మీరు కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే, మీరు వీటిని లైట్ తీసుకున్నట్టయితే మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఒక్కసారి చూడండి, లాస్ట్ టైం జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో 2024 డిసెంబర్ లో మొత్తం 150 మార్కులు పేపర్ 1 లో జనరల్ స్టడీస్ లో. సో మనకి రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ నుండి దాదాపుగా 48 మార్కులు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 50 మార్కులు అనుకోండి. మొత్తం 150 మార్కుల్లో 50 మార్కులు అంటే లాజికల్ రీజనింగ్ నుండి దాదాపుగా 26 క్వశ్చన్లు అడిగారండి. మనకి మాస్టర్ బుక్ లో ఏదైతే ఉంటుందో అందులో 103rd క్వశ్చన్ నుండి 128 క్వశ్చన్ వరకు మనకి లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చాయండి. అంటే 26 క్వశ్చన్లు రావడం జరిగింది దాదాపు. అదేవిధంగా ఇంగ్లీష్ కి కూడా, ఇంగ్లీష్ కి సంబంధించి 129వ క్వశ్చన్ నుండి 150వ క్వశ్చన్ వరకు దాదాపుగా 22 క్వశ్చన్లు రావడం జరిగిందండి. సో మొత్తంగా మనకి లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ నుండి దాదాపుగా 48 మార్క్స్ రావడం జరిగిందండి. అంటే ఆల్మోస్ట్ ఒక 50 మార్కులు అనుకున్నా కానీ 1/3 ఆఫ్ ద పేపర్ మనకి ఈ లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ నుండి రావడం జరిగిందండి. ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ నుండి రావడం జరిగింది. చూడండి ఎంత ఇంపార్టెంట్ ప్లే చేస్తుందో, ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుందో ఈ లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. చాలా మంది విద్యార్థులు కోర్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో, పాలిటీ, ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్, ఎకానమీ, జాగ్రఫీ, ఇలా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ ఇస్తారు. బట్ ఈ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ కి అస్సలు టైం ఇవ్వరు. చాలా మంది మీరు ఈ మిస్టేక్ చేసి ఉంటారు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే. కొత్త వాళ్ళకైతే నేను ఇదే చెప్పదలుచుకున్నాను, మీరు రోజు ఈ లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఇవి మీకు మీ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎవరైనా ఈ ఏరియాలో వీక్ గా ఉంటే ఈ రోజు మీరు ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ దీన్ని కేటాయించి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే మీకు నచ్చిన కోచింగ్ సెంటర్ కి వెళ్ళి జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రావడానికి చాలా టైం ఉంది కాబట్టి మీరు ఇప్పటి వరకు దీని మీద ఫోకస్ చేయకుండా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. నేను క్వశ్చన్స్ ఎలా వచ్చాయో కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తానండి. క్వశ్చన్స్ మామూలుగా రావట్లేదు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే అస్సలు చేయడానికి వీల్లేదు. మ్యాథ్స్ వాళ్ళకు కూడా మినిమం 1 మినిట్ నుండి 2 మినిట్స్ పడుతుంది ఒక్కొక్క క్వశ్చన్ చదవడానికి. అంటే మనకి క్వశ్చన్ పేపర్ లెవెల్ అంత బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఆ స్టాండర్డ్ లో అడుగుతున్నారు కాబట్టి మనం కూడా అలానే ప్రిపేర్ అవ్వాలండి. సో మనకి పాలిటీ కానీ, ఎకానమీ కానీ, ఉద్యమ చరిత్ర కానీ, తెలంగాణ చరిత్ర సంస్కృతి కానీ, జాగ్రఫీ కానీ, ఇవన్నీ రివైజ్ చేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ మనం స్కోర్ పొడగొట్టుకుంటామండి. నాతో చాలా మంది ఒక 30 నుండి 40 మంది మాట్లాడారు. నేను లాస్ట్ లో చెప్తాను వాళ్ళు ఏం చెప్పారు అనేది. సో మీకు ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా అడిగారు లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ నుండి ఒకసారి చూడండి. ఇది స్టేట్మెంట్స్ క్వశ్చన్ మనకి రీజనింగ్ లో అడిగారు. ఎంత లాంగ్ క్వశ్చన్ ఉందో చూడండి. ఇది చదవడానికి మనకు టైం పడుతుంది. ఒకసారి చూడండి ఎంత లాంగ్ క్వశ్చన్ ఉందో. ఇదేమీ కాదు, చూడండి ఇక్కడ కూడా ఎంత పెద్ద క్వశ్చన్లు ఇచ్చారు, లాంగ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చారు. మనకి ఏంటంటే టైం కిల్లింగ్ ఎక్కువ ఇచ్చారు. అందుకే మనకి సో ఏది చేయాలి, ఏది చేయకూడదు అని తెలిసి ఉండాలండి. 1-2 విడిచిపెట్టండి ఇట్లాంటి లాంగ్ క్వశ్చన్స్. బట్ మీరు మాక్సిమం కవర్ చేయాలంటే, బాగా స్కోర్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలండి. ఎందుకంటే రీజనింగ్ అప్పట్లాగా ఏదో సింపుల్ గా 1 లైన్ 2 లైన్ క్వశ్చన్లు అడగట్లేదండి. రీజనింగ్ కూడా చాలా టఫ్ గా అడుగుతున్నారు. మొన్న ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి ఉంటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది రీజనింగ్ ఎంత టఫ్ గా ఇచ్చారో, ఎంత టైం కిల్లింగ్. చాలా మంది అక్కడ టైం వేస్ట్ చేశారు. మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే చేద్దాం రీజనింగ్ అని అక్కడనే వాళ్ళు టైం కిల్ చేశారండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే అసలు చేయడానికి వీలే లేదు, అంత టఫ్ ఉంది. సో చూడండి, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క పేజ్ నిండి ఉంది. అంటే మినిమం మనకు 1 మినిట్ అయితే డెఫినెట్ గా పడుతుంది. ఇది చదవడానికి, చదివి అర్థం చేసుకొని మనం ఆన్సర్ చేయాలంటే ఎంత టైం పడుతుందండి? మనం 150 నిమిషాల్లో 150 క్వశ్చన్స్ చేయాలి. సో ఒక్కొక్క క్వశ్చన్ ఇంత లాంగ్ గా ఉంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇది డెఫినెట్ గా లాస్ అయ్యండి. కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇప్పటికైనా సరే ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళైనా సరే, కొత్త వాళ్ళైనా సరే, ప్లీజ్ దీని మీద ఫోకస్ చేసి నేర్చుకునే ప్రయత్నం చేయండి. చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీ స్కోర్ డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మీకు జిఎస్ లో మంచి నాలెడ్జ్ ఉంటుంది. బట్ మీరు ఈ ఇంగ్లీష్ రీజనింగ్ వల్ల నెగ్లెక్ట్ చేయడం వల్ల, ఈ ఇంగ్లీష్ రీజనింగ్ ని లైట్ తీసుకోవడం వల్ల మీ స్కోర్ తగ్గడం జరుగుతుంది. అందుకే మీరు నెగ్లెక్ట్ చేయకండి. రీజనింగ్ కాదండి, ఇక్కడ ఇంగ్లీష్ కూడా ఇచ్చాను చూడండి. ఇంగ్లీష్ లో కూడా ఒక్క క్వశ్చన్ లో 4 క్వశ్చన్లు అడిగారండి. ఇక్కడ 136 క్వశ్చన్ చూడండి మీరు.
144 క్వశ్చన్లు కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారండి. ఇంగ్లీష్ లో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. అండ్ ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ ఒక్క క్వశ్చన్ లో 4 క్వశ్చన్లు ఇచ్చారండి. ఒక్క క్వశ్చన్ లో 4 క్వశ్చన్లు అడగడం జరిగింది. సో ఇంత లెందీగా అడుగుతున్నారు. అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్ లో మనకి ఇంగ్లీష్ కొంచెం ఈజీగా వచ్చింది, చేయగలిగేలా వచ్చింది. అందరూ ఏమనుకున్నారంటే అట్లే వస్తుందేమో, కొంచెం గ్రూప్ 2 లో కూడా మంచి స్కోర్ చేయొచ్చని అప్పటి వరకు చదివిన వాళ్ళు ఇంగ్లీష్ ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ముందు ఒక 5-10 రోజులు చదివారండి. బట్ ఇంగ్లీష్ కూడా చాలా టఫ్ ఇచ్చారండి. గ్రూప్ 2 ఎగ్జామ్ లో ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ చాలా వరకు ఎవరైతే జిఎస్ మంచి స్కోర్ చేశారో ఈ ఇంగ్లీష్ రీజనింగ్ లో పొడగొట్టుకున్నారండి. నాకు ఒక దగ్గర ఒక 30 నుండి 40 మంది నాతో మాట్లాడారండి. వారికి ఒక 335 నుండి 350 వరకు మార్క్స్ వస్తున్నాయి. అందరూ కూడా కామన్ గా చెప్పింది ఏంటంటే, వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను కామన్ గా అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఈ కోర్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర కానీ, చరిత్ర సంస్కృతి కానీ, ఎస్ఎన్టీ కానీ, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ వాళ్ళకి బాగా వచ్చు, చాలా బాగా పెట్టారు. బట్ వాళ్ళ మేజర్ స్కోర్ ఎక్కడ లాస్ అయిందంటే ఇంగ్లీష్ రీజనింగ్ లో లాస్ అయిందండి. ఎవరు కూడా ఇంగ్లీష్ రీజనింగ్ కి డైలీ ఒక 1 అవర్ కూడా కేటాయించలేదంట. సో 1 అవర్ కూడా ప్రాక్టీస్ చేయలేదట. వాళ్ళు లైట్ గా తీసుకున్నారు. అందుకే వాళ్ళు రిజల్ట్ ఇంగ్లీష్ రీజనింగ్ లైట్ గా తీసుకోవడం వల్ల సో రిజల్ట్స్ లో వాళ్ళకి చాలా మార్కులు తగ్గాయండి. సో చూడండి, ఇంగ్లీష్ రీజనింగ్ స్కోర్ పోవడం వల్లనే దాదాపు వాళ్ళకి 335 నుండి 350 అంటే ఇక్కడ ఒక 10 నుండి 20 మార్కులు ఎక్కువ స్కోర్ చేసినా గానీ మంచి సర్వీస్ వచ్చేదండి అందరికి కూడా. సో అందుకే చెప్తున్నానండి, వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు ఎందుకో ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎస్పెషల్లీ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అదేవిధంగా పాతగా ఇప్పటి వరకు చదివి మొన్న తక్కువ వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఇప్పటి నుండి దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. రోజు 1 అవర్ అయినా అట్లీస్ట్ దీన్ని కేటాయించండి. ఎవరైనా కోచింగ్ వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వెళ్ళండి, ఇది మంచి సమయం. ఇప్పుడు కోచింగ్ కి వెళ్ళి 1 మంత్ 2 మంత్ లో మీరు ఇది పర్ఫెక్ట్ అయ్యారంటే ఆల్రెడీ మీ దగ్గర జిఎస్, పాలిటీ కానీ, ఎకానమీ కానీ మీరు చదివి ఉంటారు. ఒకసారి రివైజ్ చేస్తే అయిపోతుంది. ఈ 2-3 నెలలు మీరు ఈ ఇంగ్లీష్ రీజనింగ్ మీద ఫోకస్ చేయండి. కొత్త వాళ్ళకు ఎస్పెషల్లీ చెప్తున్నాను, ఇంగ్లీష్ రీజనింగ్ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ స్కోర్ ఇంప్రూవ్ అవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. నాతో మాట్లాడిన 30 మందికి కూడా సో వాళ్ళకి కొంచెం కష్టమే జాబ్ రావడం. 350 అరౌండ్ 345 వరకు వచ్చారు. బట్ వాళ్ళు చేసిన మేజర్ మిస్టేక్ ఏంటో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంగ్లీష్ రీజనింగ్ వాళ్ళు లైట్ తీసుకున్నారండి, అసలు ప్రాక్టీస్ చేయలేదు. అందుకే వాళ్ళ స్కోర్ అక్కడనే ఆగిపోయింది. అదే వాళ్ళు ఇంగ్లీష్ రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తుంటే చాలా మందికి సర్వీస్ వచ్చేదండి, మంచి సర్వీస్ లో ఉండేవాళ్ళు. కాబట్టి మీరు అందుకే ఈ ఇంగ్లీష్ రీజనింగ్ ని నెగ్లెక్ట్ చేయకండి. మరీ చెప్తున్నాను, డైలీ 1 అవర్ అన్న ప్రాక్టీస్ చేయండి. మీ స్కోర్ డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుందండి. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే మీరు మరీ చెప్తున్నానండి, ఇంగ్లీష్ రీజనింగ్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. బాగా చదవండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు వన్ అండ్ ఆల్. Thank you so much for watching. Please subscribe to VR Edu Creators. Thank you everyone.